హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ నుంచి మనకు ఏఓ, ఈఓ, ఏపీఎఫ్సి అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి ఈపీఎఫ్ఓ అంటే ఏమంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద కంపెనీలు పనిచేసే వాళ్ళు, ప్రైవేటు పెద్ద పెద్ద కంపెనీస్ అయితేనేమి, మరియు హాస్పిటల్స్ అయితేనేమి, లేకపోతే పెద్ద పెద్ద కాలేజీలు అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజీ అయితేనేమి, చిన్న సంస్థలు అయితేనేమి, సో అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అమౌంట్ అనేది అక్కడ సేవ్ చేసుకుంటూ ఉంటారు. భవిష్య నిధి అంటాం దీన్ని. ఇక్కడ వారికి అమౌంట్ కానీ ఒక పెన్షన్ కానీ ఈ యొక్క సంస్థ చూసుకుంటూ ఉంటుంది. ఒక వ్యక్తి కంపెనీని మారుతూ ఉంటాడు, అతని యొక్క అమౌంట్ అక్కడ స్టోర్ చేయడం, అతని పెన్షన్ బెనిఫిట్స్ అని పెన్షన్ బెనిఫిట్స్ అని కూడా వాళ్ళు స్టోర్ చేసుకుంటూ ఇక సంస్థ కాపాడుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక అసంఘటిత నిధి అని చెప్పచ్చు మనం. సో ఈపీఎఫ్ఓ నుంచి మనకు అన్నీ కూడా ఆఫీసర్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఎందుకంటే నేను కూడా ఈ సంస్థలో ఈపీఎఫ్ఓ సంస్థలో దాదాపుగా 10 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేయడం జరిగింది. ఎస్ఎస్ఏగా ఎస్ఎస్ఏగా జాబ్ చేయడం జరిగింది. మరి దానికంటే పై క్యాడర్ అనమాట. ఇది ఏఓ, ఈఓ, ఏపీఎఫ్సి అనే ఉద్యోగాలకు పడింది. ఇది యూపీఎస్సి నిర్వహిస్తుంది అనమాట. మరి ఇక్కడ ఈఓ అంటే ఏమంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, ఏఓ అంటే అకౌంట్స్ ఆఫీసర్స్, ఏపీఎఫ్సి అంటే అసిస్టెంట్ ప్రొవిడెంట్ పిఎఫ్ ఆఫీసర్ అంటాం సింపుల్గా, పిఎఫ్. సో అసిస్టెంట్ ప్రొవిడెంట్ కమిషనర్. సింపుల్గా ఇక సంస్థను మనం ఏమంటామంటే అందరూ తెలిసి పిఎఫ్ ఆఫీస్ అంటూ ఉంటారు. ఇక పిఎఫ్ ఆఫీస్ అంటే అందరికీ తెలుసు. ఈపీఎఫ్ అంటే ఎవరికి తెలియదు, కానీ పిఎఫ్ ఆఫీస్ అంటే ఓకే. సో పిఎఫ్ ఆఫీస్ అంటే మనకు అందరికీ తెలుసు అనమాట. సో పిఎఫ్ ఆఫీస్ అని అంటాం. మరి ఇక్కడ చూస్తే మనకు వేకెన్సీస్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఈఓ మరియు ఏఓ నుంచి 156 ఉద్యోగాలకు, ఏపీఎఫ్సి నుంచి 74 ఉద్యోగాలకు, మొత్తం మీద అయితే మాత్రం మనకు 230 ఉద్యోగాలకు. సో టోటల్గా మనకు 230 ఉద్యోగాలతో ఈపీఎఫ్ఓ నుంచి ఓకే. సో ఈపీఎఫ్ఓ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మాత్రం చాలా బాగుంటుంది, అప్లై చేయండి. సో ఎగ్జామినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మరి ఏది కూడా సాధ్యమో కాదని చెప్పలేం. సో ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని మనం జాబ్ పొందొచ్చు అనమాట. చూస్తే ఇక్కడ దీనికి క్వాలిఫికేషన్ చూస్తే మనకు ఎనీ డిగ్రీ. సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి డిగ్రీనా, నార్మల్ డిగ్రీనా, బీటెక్ డిగ్రీ మనకు అవసరం లేదు. డిగ్రీ పాస్ అయితే చాలు. వాళ్ళకి ఏజ్ అనేది 18 నుంచి 30 వరకు ఉండాలి. దేనికి ఇది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కానీ, అకౌంట్స్ ఆఫీసర్స్ కానీ. ఇక్కడ మళ్ళీ మీరు అనుకున్నారు అకౌంట్స్ ఆఫీసర్ అంటే కామర్స్ వాళ్ళకి ఏమో అనేసి కాదు, ఎవరైనా సరే ఇక్కడ పోటీ పడవచ్చు. తర్వాత అదే ఏపీఎఫ్సి అయితే అంటే మనకు అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్కి అయితే మాత్రం 8 నుంచి 35 వరకు ఉండొచ్చు. మరి ఈఓ, ఏఓకైనా, ఏపీఎఫ్సికైనా సరే ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉండొచ్చు. ఎస్సీఎస్టీకి అయితే 5 సంవత్సరాలు. మరి పిఎఫ్ ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీస్కు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకు 10 సంవత్సరాలు, మరి ఎక్సర్వీస్ వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన వయసు అనేది ఉంటుంది అన్నమాట. మరి ఇక ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ కంప్లీట్గా మనకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అట్లే ఉంటుంది. సింగిల్ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ ప్రకారం ఉంటుంది. మరి ఈ యొక్క ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మనకు కంప్లీట్గా 300 మార్కులకు ఉంటుంది. సో కంప్లీట్గా 300 మార్క్స్గా ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది కంప్లీట్, చాలా పేపర్, ఒక పేపర్ ఇంగ్లీష్ కంప్లీట్గా ఉంటుంది. సో మళ్ళీ మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జీకే ఉంటుంది, కొన్ని లేబర్ లాస్ ఉంటాయి, పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, అన్నీ కలుపుకొని ఇంగ్లీష్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందన్నమాట. సో కొంచెం లెంత్, డెప్త్గా ఉంటుంది ఇంగ్లీష్ అనేది మాత్రం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ 100 మార్కులు. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు 400 మార్కులకు ఉంటుంది. ఓకే. సో కంప్లీట్గా 400 మార్కులకు, కంప్లీట్గా 400 మార్కులకు ఇక ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారనమాట. మరి ఇక ఫుల్ డీటెయిల్స్, ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళకైతే మాత్రం ఇప్పుడైతే నోటీస్ ఇచ్చింది ఈపీఎఫ్ఓ యూపీఎస్సీ నుంచి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. త్వరలో మేము రిలీజ్ చేయబోతున్నాం అనేసి. మరి మనకు 29 జూలై 2025 నాడు అఫీషియల్ వెబ్సైట్లో మనకు కంప్లీట్గా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట. మరి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. సో కాబట్టి వెయిట్ చేయండి. సో మరి త్వరలోనే మనకు 29th ఓపెన్ కాబోతా ఉంది నోటిఫికేషన్ ఇది. ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది, అప్లై చేయండి ఖచ్చితంగా. సో ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.